బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేసవి వేడితో అల్లాడుతున్న ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత 2 మాసాలుగా 40 నుంచి 45 డిగ్రీల భానుడి భగభగలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ప్రకృతి ఉపశమనం కలిగించింది. ఆదివారం సాయంత్రం నగరం అంతటా సుమారు గంట పాటు మోస్తారు వర్షం కురిసింది. దీంతో నగరవాసులకు వేసవి తాపం నుంచి భారీ ఊరటనిచ్చింది. అయితే వర్షం తర్వాత తిరుపతి పరిసర ప్రాంతాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్న సాయంత్రం నుంచి నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఇవాళ ఉదయం చాలాసేపటి వరకు మంచు తెరలు విడిపోకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలిపిరి, కపిలతీర్థం రోడ్డు, గరుడ సర్కిల్ ప్రాంతాల్లో బస్సులు, కార్లు లైట్లు వేసుకొని తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక తిరుపతిలో ఉన్నటువంటి వాతావరణంకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, తిరుపతిలో వాతావరణం ఎలా ఉంది? చల్లబడినట్టు తెలుస్తోంది, దీనికి కారణం ఏంటి? థ్యాంక్ యూ విశాల్ని. ఇవాళ మనం చూసుకున్నట్టయితే తిరుపతి, తిరుమల రెండు ప్రాంతాల్లో కూడా చాలా చల్లటైనటువంటి వాతావరణం అయితే కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న సాయంత్రం మనం చూసుకున్నట్టయితే దాదాపు 4:30-5 గంటల ప్రాంతంలో సుమారు అరగంట నుంచి గంట వరకు ఓ మోస్తారు వర్షం అయితే కురిసింది. అదే విధంగా తిరుమలలో మనం చూసుకున్నట్టయితే శ్రీవారి ఆలయం ఎదుట కావచ్చు, అదే విధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాటేజెస్, అటవీ ప్రాంతాల్లో కూడా ఒక మోస్తారు వర్షం కురిసి అటు తిరుమల శ్రీవారి భక్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు, తిరుపతి నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులు కావచ్చు, కొద్దిగా వేసవి నుంచి ఉపశమనం కలిగిందని మనం చెప్పుకోవచ్చు. అంటే దాదాపు తిరుపతి కాకుండా తిరుపతి పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఈ యొక్క వేసవి తాపం దాదాపు 2 నెలలుగా కూడా విపరీతమైనటువంటి ఎండలు దాదాపు 43 నుంచి 45 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదైంది. అంటే రాత్రి పగలు అని తేడా లేకుండా కూడా విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సిచ్యువేషన్. ఈ క్రమంలో ఒకసారిగా కూడా వరుణుడు కరుణించడంతో దాదాపు గంటకు పైగా కూడా ఈ యొక్క వర్షం కురవడంతో, మోస్తారు వర్షం కురవడంతో ఇటు నగర ప్రజలు కావచ్చు, అటు శ్రీవారి భక్తులు కావచ్చు, వేసవి తాపం నుంచి కూడా పూర్తిగా ఉపశమనం పొందిన మనం చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఆ తిరుపతి అలిపిరి వద్ద అయితే ఉన్నాము. అలిపిరి వద్ద కూడా మనం చూసుకున్నట్టే ఒకవైపు ఆకాశం మేఘావృతమైంది, మరోవైపు ఎండ బాణుడు తన యొక్క ప్రతాపం చూపించేటువంటి పరిస్థితి కలిగింది. అంటే ఇటువంటి విభిన్న వాతావరణాన్ని పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి విధంగానే చోటు చేస్తుందని చెప్పవచ్చు. ప్రత్యేకించి మనము తిరుపతిలో చూసుకున్నట్టయితే ఉదయం 6:30-7 గంటలు అయినటువంటిప్పటికీ కూడా వాహనాలు పూర్తిగా కూడా లైట్లు వేసుకొని వాటి ప్రయాణం అయితే కొనసాగించేటువంటి పరిస్థితి మనకు తేటతెల్లమవుతుంది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఆ పూర్తి స్థాయిలో మరోవైపు తిరుమలలో కూడా దాదాపు భక్తులు విపరీతమైనటువంటి ఎండ వేడిమికి తాళలేక కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనపడుతుంది. తిరుమలలో మనం ప్రత్యేకించి చూసుకున్నట్టయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు పూర్తిగా కూడా వస్తున్నటువంటి భక్తులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు చేయడంతో కూడా పూర్తిగా కూడా నిమగ్నమై చెప్పున్నారని కూడా మనం చెప్పవచ్చు. అంటే భక్తులు వెళ్ళేటువంటి, అంటే శ్రీవారి దర్శనానికి వెళ్ళేటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ రోడ్లన్నింటిలో కూడా పూర్తిగా కూడా చలువు పందులతో కూడా కప్పేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఆ పాదాలు పూర్తిగా కూడా ఎండకు మండకుండా కూడా పూర్తి స్థాయిలో చలువ పెయింట్లు కూడా ఆ యొక్క ప్రాంతాల్లో వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఉదయం 7 గంటలు కావస్తున్నా ఏమాత్రం అంటే ఒక మనిషికి కనపడకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క విభిన్న వాతావరణంతో కూడా దట్టమైన పొగమంచు వ్యాపించడంతో పూర్తిగా కూడా ఇటు నగర ప్రజలు కావచ్చు, మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వస్తున్నటువంటి భక్తులు, శ్రీవారి భక్తులు విజిటర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎండ వేడిమి తాపం నుంచి కూడా పూర్తిగా ఉపశమనం పొందినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టే దాదాపు 11-15 గంటల సమయం ప్రస్తుతం ఉదయం గడుస్తూ ఉంది. ఈ సమయంలో కూడా అలిపిరి, కపిలతీర్థం, అదే విధంగా తిరుపతికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా దాదాపు ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల మేర మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క వాతావరణం పూర్తిగా కూడా ఆ తేడా తెలుస్తోంది. అంటే ఒకవైపు ఎండ కనపడుతుంది, మరోవైపు మేఘావృతమై అక్కడంతా కూడా వివిధ ప్రాంతాల్లో చల్లగా ఉండేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే ఈ డిఫరెంట్ వాతావరణాన్ని కొంతమంది తిరుమలకు వచ్చేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది.
2 నెలల పాటు 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో వివిధ ఇబ్బందులు పడినటువంటి ఆ నగర ప్రజలు కావచ్చు, శ్రీవారి భక్తులు కావచ్చు, ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో కూడా ఎంజాయ్ చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తిగా కూడా ఎండలకి ఆ యొక్క శీతల పానీయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడి ఆ యొక్క నగర ప్రజలు జీవించేటటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇటువంటి వాతావరణం పూర్తిగా కూడా ఇలా ఉంటుంది. మరో 16 నుంచి 56 మండలాల్లో కూడా పూర్తిగా వడగండ్లు వానలు కూడా కురిసేటువంటి అవకాశం ఉందనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఏదైతే ఉందో అది ఇప్పటికే కూడా హెచ్చరికలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయా జిల్లాల అధికారులందరితో కూడా ఇప్పటికే కూడా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆయా కలెక్టర్లంతా కూడా పూర్తిగా కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఆయా ప్రాంతాల్లో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలనేటువంటిది పూర్తి కూడా ఇప్పటికే సంకేతాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే కొనసాగుతున్నటువంటి యొక్క వాతావరణం ఏదైతే ఉందో ఎండ వేడిమి నుంచి పూర్తిగా ఉపశమనం పొందటానికి మరికొన్ని రోజులు కూడా ఇలాంటి వాతావరణమే ఉంటే బాగుంటుంది అనేటువంటిది భక్తులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు కావచ్చు, వాళ్ళు తమ కోరికను కూడా వెళ్ళబుచ్చుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే ఇటువంటి వాతావరణం గత 2 నెలల నుంచి పూర్తి స్థాయిలో ఎండల్ని సైతం లెక్క చేయకుండా వారి పనులకు వెళ్ళినటువంటి ఈ యొక్క నగర వాసులు కావచ్చు, అదేవిధంగా భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరూ తమ యొక్క పూర్తి ఉపశమనాన్ని పొందినట్లు కూడా మనకు తెలుస్తుంది. శ్రీవారి ఆలయం ముందు మనం ప్రత్యేకించి చూసుకున్నట్టయితే ఆ వస్తున్నటువంటి చిరుజల్లులు కావచ్చు, వానకు తడుస్తూ కూడా భక్తులందరూ స్వామివారి నామస్మరణలతో కూడా ఆ క్యూ లైన్ లో కూడా వెళ్తూ ఆ శ్రీవారిని దర్శనం చేసుకునేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా కాటేజీల వద్ద కూడా తమ వద్ద ఉన్నటువంటి పార్కులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పార్కుల్లో కూడా భక్తులు పూర్తిగా కూడా సేద తీరేటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రకృతి రమణీయతను అంతా కూడా వారి యొక్క ఆ కెమెరాల్లో పూర్తిగా కూడా ఆ ఫోటోలు తీసేటువంటి పనిలో కూడా భక్తులు పూర్తిగా నిమగ్నమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరో 2-3 రోజులు కూడా ఇలాంటి వాతావరణమే కొనసాగేటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటిది కూడా భారత వాతావరణ శాఖ ఇప్పటికే కూడా హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతం ఇప్పటికి కూడా ఆ తిరుపతి నగరమే కాకుండా తిరుపతి నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కూడా మేఘామృతం అయి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇవాళ సాయంత్రానికి కావచ్చు, లేదా రాత్రికి కావచ్చు, రేపు ఉదయానికి కావచ్చు, రేపు సాయంత్రానికి కావచ్చు, మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ రామ్.